మంత్రులకు శాఖల కేటాయింపులో తనదైన మార్కు చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా మొత్తం 6 శాఖలు కేటాయించారు. నారా లోకేష్కు హెచ్ఆర్డీ, ఐటీ అలాగే ఆర్టీజీ శాఖలు ఇచ్చారు. ఇక అందరికీ షాక్ ఇస్తూ వంగలపూడి అనితకు ఏకంగా హోంశాఖ కట్టబెట్టారు. మిగిలిన 2 జనసేన మంత్రులు, బీజేపీ మంత్రికి మంచి శాఖలు దక్కాయి. మిత్రపక్షాలకు పెద్దపీట వేశారనే టాక్ వస్తోంది. సీనియర్లను కాదని తొలిసారి మంత్రులు అయిన వారికి రెవెన్యూ శాఖ వంటి కీలక శాఖ ఇవ్వడం చర్చగా మారింది. చంద్రబాబు టీం ఎలా ఉంది? శాఖల కేటాయింపు వెనుక చంద్రబాబు మతలబు ఏంటి? ఈ అంశాలపై ఇవాళ డిబేట్లో మనం చర్చిద్దాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రామకృష్ణ ప్రసాద్ గారు, జనసేన నాయకులు, దినేష్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక జీవీఆర్ శాస్త్రి గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం. ముందుగా దినేష్ రెడ్డి గారు, ఏంటి ఏ ఫ్యాక్టర్స్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? అంటే కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఇస్తూ ఒక షాక్ ఇచ్చారు. మరోపక్క ఇచ్చినటువంటి కేటాయించినటువంటి శాఖలు కూడా చాలా బాగానే కనిపిస్తున్నాయి. మంచిగా గ్రౌండ్ లెవెల్లో మీకు ఎట్లా ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది కేటాయించిన శాఖలకు సంబంధించి? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, అలానే ఈ రోజున నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ, అలానే యాంకర్ గారు మీకు అందరికీ హృదయపూర్వక ఒక నమస్కారాలు. మనకి 2 రోజులుగా ఉత్కంఠగా ఉండింది ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారని చెప్పి. అందరు కూడా వాళ్ళ ఊహాగానాలు, అంటే గతంలో వాళ్ళు ఏదైతే పోర్ట్ఫోలియోలో వర్క్ చేశారో అవన్నీ కూడా ఊహాగానాలు చాలా చాలా సోషల్ మీడియాలో కూడా చర్చనీయంగా ఉండింది. వాటన్నిటికీ తెర మూస్తూ ఈ రోజున మంత్రివర్గంలో ఎవరికి ఎటువంటి స్థానాలు కల్పిస్తున్నారని చెప్పి నారా చంద్రబాబు గారు దీంట్లో ఎన్నో కేటగిరీస్ మనము దీని కన్సిడరేషన్ తీసుకున్నారు. ముందుగా కూటమి ధర్మాన్ని ఫాలో అయ్యారు. 3 జనసేన మినిస్టర్స్ ఇచ్చారు. అలానే ఒకరికి బీజేపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలానే మహిళలకి 3కి అవకాశం కల్పించారు. కొత్త వాళ్ళు దాదాపు 17 మంది ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు లేని వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. అలానే సామాజిక న్యాయాన్ని ఆయన కన్సిడరేషన్ లో తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పటి నుంచి కూడా ఒక ఆల్రెడీ అందరు కూడా అంటారు, ఒక నాయకులు తయారు చేసే పరిశ్రమ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అంటారు. గతంలో కూడా మనం చూస్తున్నాము, ఎంతో మంది మినిస్టర్స్ ని తయారు చేశారు. ఇవాళ టీఆర్ఎస్ లో కానివ్వండి, అలానే పెద్ద పెద్ద పార్టీస్ లో ముఖ్య మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళందరూ కానీ, ముఖ్యమంత్రులు కానివ్వండి, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన మినిస్టర్సే. ఇది కేవలం ఏంటంటే మన మినిస్టర్స్ ని నామమాత్రంగా చేపట్టేది కాదు. గతంలో మనం చూసాము, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో మందికి మినిస్టర్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా సామాజిక న్యాయం పాటిస్తూ మినిస్టర్స్ ఇచ్చారు. కానీ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ చేత చేపించలేదు ఎప్పుడు కూడా. వాళ్ళన్ని కూడా ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 ఆయన చుట్టూరు ఏర్పాటు చేసుకొని ఏ డిసిషన్ అయినా కానీ అన్నిటికీ వాళ్ళే డిసిషన్ తీసుకునేటట్టు, మంత్రులకి వాళ్ళకి స్వేచ్ఛనివ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, అలానే కూటమిలో ఉన్న వాళ్ళే డిసిషన్ తీసుకునే వాళ్ళు. సర్వ మినిస్టర్స్ ఏ మినిస్టర్స్ మాట్లాడాలన్నా కూడా ముందుకి మీడియా ముందుకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప ఇతర ఎవరు కూడా మినిస్టర్స్ బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు. ఎప్పుడు కూడా ఏ మినిస్ట్రీ అయితే మనం అప్పచెప్పామో ఆ మినిస్ట్రీ బాధ్యతలన్నీ కూడా, ఇవన్నీ కూడా మంచి చెడులు అన్ని కూడా డిస్కస్ చేస్తూ చాలా కసరత్తు చేస్తున్నారు. దాదాపు నిన్న ఇవాళ మొత్తం కూడా కసరత్తు చేసి ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అని చెప్పి కసరత్తు చేసి ఏర్పాటు చేసిన ఈ మంత్రివర్గం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రము ఎన్నో ఆశలతో ఈ రోజున ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారు. ఆ ఆశలన్నీ కూడా అడియాసలు చేయకుండా ఖచ్చితంగా 5 ఏళ్ళని సద్వినియోగం చేసుకుంటూ అందరూ వాళ్ళకి కేటాయించిన మినిస్ట్రీస్ అన్ని కూడా వాళ్ళ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వహించేలాగా ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. సామాజిక న్యాయం కూడా మీరు డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. రైట్ రామకృష్ణ ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ ఫుల్ హ్యాపీయా? అందరూ అనుకున్నట్టే మీ పార్టీ అధినేతకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, అలాగే కొన్ని కీలక శాఖలు కూడా వరించాయి కదా? సార్ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ నల్లలా అండి. ఓకే అండి. సార్ మీకు నమస్కారం. అలాగే మనతో పాటు పాల్గొనేటువంటి రామకృష్ణ గారికి, బీజేపీ పెద్దలు, అలాగే టీడీపీ మిత్రులు దినేష్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు విశ్లేషకులు శాస్త్రి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారం చేసుకుంటున్నాను. కూటమిగా
అసలు అలయన్స్ అయిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ అని అంటూనే అలయన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా తూచే తప్పకుండా దానికి నిబద్ధులే పనిచేయడం జరిగింది. కూటమి అంటే అందరూ ఏమనుకున్నారంటే ఏదో అలా అయిపోతుంది అనుకోండి. కూటమి అంటే ఎలా ఉంటుందో మేము అందరం కూడా చూపించాం. పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించవచ్చు, అందరూ కూడా సరైన పాత్ర తీసుకుని కూటమి ఎంత కలిసి ఉంటుందో రేపు పొద్దున్న గవర్నమెంట్ కూడా 3 పార్టీలుగా ఉండేటువంటి గవర్నమెంట్ కింద కాకుండా ఒకే గవర్నమెంట్ కింద కనబడేలాగా ఖచ్చితంగా చేస్తామని. అండ్ ది సేమ్ టైం ఖచ్చితంగా మేమందరం కూడా హ్యాపీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మా అందరికీ కూడా సంతృప్తి అండి. ఎందుకంటే మామూలుగా ఉండేటువంటి మంత్రులందరికీ కూడా అయితే ఏంటి రామకృష్ణ గారు, దాదాపుగా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైనటువంటి హోంశాఖ పవన్ కళ్యాణ్ తీసుకోవాలి, అదే శాఖ దాదాపుగా వస్తుందని అనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఏంటి ఈ హోంశాఖ కాకుండా ఏకంగా పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం ఏ రకంగా ఉంది? ఒక పంచాయతీరాజే కాకుండా పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంచుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా? సార్ అక్కడికే వస్తున్నాను నేను. ఇవాళ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టం ఉంటుందండి, అభిమానించే వాళ్ళందరూ. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ తో ఖచ్చితంగా ఉంటాం మేమందరం కూడా. కానీ విషయం ఏంటంటే నేను గమనించినంతలో చూస్తే లాస్ట్ టైము అత్యంత దారుణంగా కుదిపేసినటువంటి శాఖ ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ. వాళ్ళకి 73వ రాజ్యాంగ సవరణ ఒకటి ఉంది అనే విషయాన్ని అసలు ఖాతాలో తీసుకోలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం ఖచ్చితంగా అది మన రాష్ట్రానికి మంచిది. రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుందో ఖచ్చితంగా కూటమిలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే అనౌన్స్మెంట్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి తీసుకుని ఆయన డెసిషన్ లేకుండా ఈ శాఖలు కేటాయించబడవు. ఆయన అన్ని ఆలోచించిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా ఈ శాఖలు అనేటువంటివి పోర్ట్ఫోలియో అలాట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి యొక్క సంప్రదింపులు లేకుండా లేదా ఆయన వన్ సైడ్ కానీ ఈయన వన్ సైడ్ కానీ ఉండదు. అసలు రాష్ట్రం అనేటువంటిది, ముఖ్యంగా ప్రభుత్వం అనేటువంటిది 3 ముక్కలు కాదు. అంటే జనసేన ఒక ప్రభుత్వం ముక్క, ఓ ముక్క బీజేపీ ముక్క, ఇంకో ముక్క టీడీపీ ముక్క కాదు. ప్రభుత్వం కంబైన్డ్. ఎవరికి ఏ శాఖ అప్పచెప్తే ఈ రాష్ట్రానికి మంచిది, జనసేనకి ఏ శాఖ అప్పచెప్తే రాష్ట్రానికి మంచిది, లేదా జనసేన ఏ శాఖలు స్వీకరిస్తే ఈ రాష్ట్రానికి మంచిది, బీజేపీ ఏ శాఖలు తీసుకుంటే ఈ రాష్ట్రానికి మంచిది, టీడీపీ ఏ శాఖలు తీసుకుంటే ఈ రాష్ట్రానికి మంచిది అనేటువంటి ఒక కంబైన్డ్, ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచనతోనే జరుగుతాయి. కాబట్టి ఆ నిర్ణయం మీద నాకు ఎటువంటి కాంట్రవర్సీ కానీ లేకపోతే దాని మీద నాకు ఉండేటువంటి డీవియేషన్ కానీ నాకైతే లేదు. ఏంటంటే మా పార్టీ అధ్యక్షుడు తీసుకున్నాడంటే ఇట్స్ అ ఫైనల్ డెసిషన్, నో డౌట్ అండి, అనౌన్స్డ్, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక శాఖల వరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు ఏంటంటే తాగునీరు. లాస్ట్ టైము తాగునీటికి ఇంకా ఇప్పటికీ కూడా తాగునీరు అందుతున్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. పంచాయతీలో తాగునీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పంచాయతీరాజ్ అండి. అసలు గ్రామ పంచాయతీల్లో 73వ రాజ్యాంగ సవరణ ఒకటి ఉంటుంది, ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు ఉంటాయి, సర్పంచులు అనేవాళ్ళు ఉంటారు. సర్పంచులు అంటే దిష్టి బొమ్మలు కాదు. అసలు సర్పంచులు అంటే అసలు ఒకరు ఉన్నారు అనేటువంటి విషయం గత ప్రభుత్వం పరిగణలో తీసుకోలేదు. సర్పంచులు పడినటువంటి బాధలు, వాళ్ళ అవస్థలు, దానివల్ల పంచాయతీ గ్రామాల యొక్క అభివృద్ధి ఏ రకంగా కుంటుపడిందో మేము కళ్ళారా చూసాం. మేము కూడా పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు కూడా వినిపించాం. ఇవన్నీ చేసిన దాని మీద బహుశా ఈ శాఖని పవన్ కళ్యాణ్ గారికి అప్పగించి ఉండొచ్చు. ఏంటంటే మళ్ళీ తిరిగి పునర్నిర్మించేటువంటి విధానంలో భాగంగా ఈ శాఖ ఆయన కేటాయించి ఉండొచ్చు. అండ్ ది సేమ్ టైం పర్యావరణం అండి, మడడులన్నీ కొట్టేశారు గతంలోని. మొత్తం అడవుల్ని అసలు పర్యావరణం అనేటువంటిది అసలు పట్టించుకోలేదండి. ఎక్కడికక్కడ అక్కడ ఉండేటువంటి రుషికొండల దగ్గర నుంచి, ఇక్కడ ఉండేటువంటి మడడువుల దగ్గర నుంచి ఎక్కడ కూడా పర్యావరణాన్ని గత ప్రభుత్వం ఎంత ఘోరంగా చేసిందో మనం చూసేవాడిని కలవరా. సో పర్యావరణ శాఖను కూడా సరైన విధంగా పునర్నిర్మించే దాంట్లో భాగంగానే ఈ శాఖ నిర్ణయించుకుని ఉండొచ్చు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి రోడ్లు మీరు చూశారు కదండి, ఎలా ఉన్నాయో గ్రామీణ రోడ్లు చూశారు కదా.
ఎంత ఘోరం, ఎన్నిసార్లు ఫోటోలు తీసినా కానీ ఇది వరకు చలనం ఉండేది కాదు. Right. ఆల్రెడీ వాళ్ళ మా మ్యాండేట్ రైట్, ఓకే డిస్కస్ చేద్దాం అన్ని డిస్కస్ చేద్దాం. జనసేన రామకృష్ణ గారు, బీజేపీ వెర్షన్ కూడా మనం విందాం. రామకృష్ణ గారు, బీజేపీ రామకృష్ణ గారు, మీకు ఎలా అనిపించింది? అంటే శాఖల కేటాయింపు ఎలా అనిపించింది? అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా జీ తెలుగు యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అదేవిధంగా డిబేట్ లో పాల్గొంటున్న మిగతా వారికి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఏదైతే మంత్రివర్గ కూర్పు ఉందో ఇది చాలా అందరి ప్రశంసలు అందుకుంటా ఉంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. మనందరం కూడా చూసాం, సామాజిక సమీకరణాలు కానివ్వండి, మొన్న మంత్రివర్గం ప్రకటించినప్పుడే అన్ని వర్గాలు హర్షించినాయి. దానికి తోడు ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఒక దళిత మహిళకి ఇవ్వటం, అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారికి పంచాయతీరాజ్ శాఖ, చాలా ముఖ్యమైన శాఖలు ఇవ్వటం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటేనే మనందరికీ తెలుసు, ఆయన ఒక ఫామ్ హౌస్ ఉంటది, వ్యవసాయం చేస్తారు, గోప్రేమికులు, ఈ విధంగా కొంచెం పేదల పట్ల మాట్లాడతారు. ఇప్పటంలో మంచినీటి గురించి మాట్లాడారు. అక్కడ కిడ్నీ ఇప్పటం కాదు, అదే ఉద్దానంలో కిడ్నీ సమస్యల గురించి, వారికి కావాల్సిన మంచినీటి సమస్యల గురించి కానివ్వండి, ఈ విధంగా ఒక విజన్ ఉన్న వ్యక్తి. ముఖ్యంగా విజన్ అంటేనే మనం చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా సుదీర్ఘంగా, అంటే ఏదో కేబినెట్ పొద్దున్నే ప్రమాణ స్వీకారం సాయంత్రం ప్రకటించేయకుండా అందరితో మాట్లాడి, అందరినీ పరిగణలోకి తీసుకొని, కూటమి సభ్యులందరితో మాట్లాడి వారు ఈ విధంగా ప్రకటించడం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి గతంలో కూడా మాకు కామినేని శ్రీనివాస్ గారికి ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ. ఆ టైంలో దృష్టం ఏంటో, ఆ టైంలో కూడా జేపీ నడ్డా గారే అక్కడ కేంద్రంలో ఆరోగ్య శాఖ మంత్రి. వారిద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ ఎయిమ్స్, మన మంగళగిరిలో ఎయిమ్స్ రూపొందింది. ఈ విధంగా మళ్ళీ ఈ రోజున అదే విధమైన జేపీ నడ్డా గారు అక్కడ కేంద్ర మంత్రి, మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఎంతో అనుభవజ్ఞుడైన సత్యకుమార్ గారికి ఈ రోజున ఈ ఏదైతే ఈ వైద్య ఆరోగ్య, అదేవిధంగా వైద్య విద్య, ఇవన్నీ కూడా కేటాయించడం, ఇవన్నీ కూడా ఒక శుభపరిణామంగా ఉంది. ఎందుకంటే అసలు ఈ కేబినెట్ చూస్తా అంటేనే మనకి ఒక విజన్, ఒక అర్థం అవుతా ఉంది. ఏంటంటే ఈ కేబినెట్ ద్వారా ఈ రాష్ట్రానికి వాళ్ళ ఒక సూచన చేసినట్టుంది. ఏదంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఇది కేవలం అభివృద్ధి కోసమే, జనాల అవసరాలు తీర్చడం కోసమే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏర్పడిన ప్రభుత్వం లాగా మనకి అనిపిస్తా ఉంది. దేనికంటే చూసాం మనం పెద్దవాళ్ళని కానివ్వండి, ఏదైతే అంతా కొత్తగా మళ్ళీ కొత్త తరానికి కూడా ఇచ్చారు. కొత్త తరానికి ఇచ్చారు, అదే విధంగా సీనియారిటీని రెండింటిని మిక్స్ చేసుకుంటూ, సామాజిక సమీకరణాలను మిక్స్ చేసుకుంటూ, అదేవిధంగా జనసేనకు, బీజేపీకు సామాన్యమైన ప్రాధాన్యత ఇస్తూ, మంచి శాఖలు ఇస్తూ, ఇది మా ఉద్దేశంలో ఈ ఏదైతే ఈ మంత్రివర్గ కూర్పు ఉందో ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరికీ కూడా ఇదే విధమైన అభిప్రాయం కలుగుతా ఉంది. ముందు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తా ఉన్నాయి. ఏదంటే ఇది చూస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి తీసుకెళ్తారు ఈ జట్టు అన్నట్టుగా మంచి అభిప్రాయం ఏర్పడతా ఉంది. రైట్, ఓకే రామకృష్ణ గారు. జీవీఆర్ శాస్త్రి గారు, మీ విశ్లేషణ ఏంటి? మొత్తం కేబినెట్ మొత్తం శాఖలని కూడా కేటాయించారు కదా, ఈ కేటాయించినటువంటి శాఖల పట్ల మీ విశ్లేషణ ఏంటి? మీకు ఏమనిపించింది? అంటే నేను శాఖల మీద అంత పెద్దగా చెప్పలేను కానీ, ఎందుకంటే నేను అక్కడ ఉండే మనిషి కాదు. ఓకే, అక్కడ ఉన్న ఇండివిజువల్స్ నాకు అంత ఇంటరాక్షన్ అయితే లేదు, అంత వాళ్ళ గురించి నేను పెద్దగా చెప్పేది అయితే లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి టైం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బంది అయితే జరిగింది. ఆ ఇబ్బందిని ఏ రకంగా బయట పెట్టాలనే దానికి మంచి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గా రావడం. సో నా ఉద్దేశం ఏంటంటే, టాప్ ప్రయారిటీ ఆదాయ వనరులు పెంచాలి, రాబడి వనరులు కాదు. ఈ మినిస్టర్లందరికీ తెలియజేయవలసింది ఏంటంటే, రాబడి వనరులు పెంచడం మీ లక్ష్యం కాదు, ఆదాయ వనరులు పెంచడం మీ లక్ష్యం. సో ఆదాయానికి రాబడికి తేడా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే రాబడి వనరులు పెంచడం అంటే ప్రజల మీద పన్నులు వేశారు, అది చాలా వేసారు, చాలా కష్టం. ఇంకా ప్రజలకి కొనుగోలు శక్తి మీద చాలా ఇబ్బంది ఉంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి చాలా ఇబ్బంది ఉంది. సో ఆదాయ వనరులు పెంచుకుని మీరు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే పోలవరం, అదే రకంగా ప్రజెంట్ 25-30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అమరావతి, ఇంకా మీకు స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించుకోవాలి,
ఆ గనులు కంపల్సరీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది జరగడం ఆపాలి. ఇక్కడ ఆగుతుంది. ఇదే కరెక్ట్ వ్యవహారం. అందరూ కరెక్ట్ గా ఉంటారు కాబట్టి. సో దేనైనా అంటే నేననేది ఏంటంటే కూటమి తరఫున ప్రయారిటీ లిస్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే ఆ ప్రయారిటీ లిస్ట్ ని అనౌన్స్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అది ప్రయారిటీలోని సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా సమస్యలు. నేను పోలవరం ద్వారా కనీసం ఎన్ని లక్షల హెక్టార్లు వాటర్ అందుతుందనేది అందరికీ తెలుసు. దాన్ని ఏ రకంగా నాకు చాలా హ్యాపీ ఏంటంటే నిమ్మల రామానాయుడు, నేను పర్సనల్ గా తెలుసున్న వ్యక్తి. నాకు పాలకొల్లు మా జిల్లా నుంచి వస్తాడు, నేను భీమవరం, ఆయన ఆ జిల్లా నుంచి వస్తాడు పాలకొల్లు నుంచి. నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ కావడం, అతను అవడం వల్ల ఏంటంటే ఒక రకమైన హోప్ ఏంటంటే అతను పడుకోడు. చంద్రబాబు నాయుడు పడుకునే వ్యక్తి అయితే కాదు నాకు తెలుసుని బట్టి. సో వీళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈ పోలవరం కొంచెం ఫాస్ట్ గా గాడిలో పడి, ఎందుకంటే అది టెక్నికాలిటీలు చాలా ఉన్నాయి. నేను CEO పోలవరంతో డిస్కస్ చేసినప్పుడు కూడా ఆ టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి. ఆ టెక్నికాలిటీస్ ని బయటపడించాలని కనీసం 9 నెలలు పడుతుంది. దాని మీద ఫోకస్ కావాలి, కూర్చోవాలి. ఆ మంత్రులు అక్కడే పడుకోవాలి. ఆ మంత్రి అక్కడికి వెళ్లి పడుకుని చూసుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే చూడాలి. ఆ రకంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. ఇట్ ఈస్ అ లైఫ్ లైన్ ఆఫ్ ద స్టేట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎకనామిక్ లైఫ్ లైన్ ఆఫ్ ద స్టేట్. ఇది పోలవరం అనేది మొత్తం విధి విధానాలు మార్చేస్తుంది. కనీసం ఆ రాబడి వనరుల నుంచి ఆ షిఫ్ట్ ఎమర్జింగ్ అనేది అది ఒక్క పోలవరంతోనే సాధ్యం. ఆ పోలవరం కనుక ఆదాయ వనరులు ఉత్పన్నం అయ్యేది, ఆదాయ వనరుల్ని క్రియేట్ చేసేది ఏదైనా ఉందంటే అది పోలవరం అండ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ డెవలప్మెంట్. ఆ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ డెవలప్మెంట్ మీకు ఇంటిగ్రేటెడ్ కోస్టల్ డెవలప్మెంట్ లో మీకు మల్టీపర్పస్ మల్టీలెవెల్ వేర్ హౌసింగ్ అయినా సరే, డీప్ సీ ఫిషింగ్ అయినా సరే, డీప్ సీ మైనింగ్ అయినా. ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి నేను చెప్పేది ఏంటంటే డీప్ సీ ఫిషింగ్, డీప్ సీ మైనింగ్ మీద ఫోకస్ పెట్టాలి. డీప్ సీ ఫిషింగ్, డీప్ సీ మైనింగ్ చేయడం వల్ల మీకు కనీసం ఆ మత్స్య సంపదను తీయలేకపోతున్నాం మనం. మనకేంటంటే మీకు 280 నాటికల్ మైల్స్ కంటే ఎక్కువ మహా అయితే 34-40 నాటికల్ మైల్స్ కంటే వెళ్ళలేరు మత్స్యకారులు. కానీ వాళ్ళ దగ్గర ఉండవు. కానీ మనకు ఉండేది పీకాక్ కోన్ అని చెప్పి ఒక ఫిష్ దొరుకుతుంది. ఆ ఫిష్ మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. వాళ్ళు దృష్టి పెట్టి ఇలాంటి ఫిష్ ఏంటంటే మనం కొరియన్ పేరెంట్స్ కానీ జపనీస్ కానీ పెంచితే ఈ ఆదాయ వనరులు పెరుగుతాయి. వాటి మీద మీరు ఇవి డిస్కస్ చేయాలి. ఇంక టైం అయిపోయింది. ఇంక పాలిటిక్స్ అయిపోయినాయి. ఆర్తలేవడాడు అయిపోయింది. ఇంకా ఆర్తలేవడాలు లేవు. అది పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, అది బీజేపీ వాళ్ళైనా సరే ఇంకా ఆర్తలు మరి అయిపోయింది. ఇంకా ఆదాయ వనరులు ఏ రకంగా పెంచాలి, ప్రజల్ని ఏ రకంగా స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావాలి, ప్రజలకి ఆ పద్ధతి, ఆ డెవలప్మెంట్ మీద ఎంత ఫాస్ట్ గా మనం పైకి వెళ్ళాలి అనే దాని మీద ఆలోచించాలి. అంచేత ఈ డిబేట్ మీరు చెప్పే దాంట్లో ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే ఈ ముగ్గురు పార్టీ వాళ్ళని ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళని, నేను కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ ముగ్గురు కలిపి ఇదే వ్యవస్థ మీద, ఇదే వనరులు ఏ రకంగా ఆదాయ వనరులు పెంచాలి, ప్రజల్ని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావాలి. ప్రజల్లో స్ట్రీమ్ లైన్ లో తీసుకొచ్చి ఆదాయ వనరులు పెంచితే మీరు ఉద్యోగాల అవకాశాలు మీరు కల్పించక్కర్లా, ఆటోమేటిక్ గా. ఎప్పుడైతే ఆదాయ వనరులు ఖచ్చితంగా శాస్త్రి గారు చాలా మంచి విషయాలు ప్రస్తావించారు. ఇవి కూడా మనం ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేద్దాం డెఫినెట్ గా. ఎందుకంటే అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం బాగుండడం కావాలి, తెలుగు వాళ్ళు బాగుండడం కావాలి. కాబట్టి ఇవి కూడా ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేద్దాం. అలా ఈ ఆడతెలవడం ఇంకా ఆడతెలవడం పవన్ కళ్యాణ్ లేకపోతే వీరు అది వదిలేండి. వాళ్ళందరూ అయిపోయారు. చీఫ్ మినిస్టర్ ఆయన అవ్వాల్సిన డిప్యూటీ సీఎం అయ్యాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. మీరు ఇంకా 100 days టార్గెట్ పెట్టడం. ఆ నిమ్మల రామానాయుడికి నేను అడిగేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా అవసరం ఉండి ఏదైనా చేయాలన్నా కూడా మాలాంటి వాళ్ళు కలగజేసుకుంటాం. మేము డిఫరెంట్ గా అది కూడా సపోర్ట్ చేస్తాం. ఈ పోలవరం మాత్రం టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టి ప్రజలందరూ పెట్టాలి, గవర్నమెంట్ పెట్టాలి, అందరూ దాని మీద నిద్రాహారాలు మాని ఆ పోలవరం కంప్లీట్ చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. రైట్. దినేష్ రెడ్డి గారు ఏమంటారు? శాస్త్రి గారు ఇచ్చినటువంటి సూచనలు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కష్టపడి కూటమి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యతిరేక చర్యలు ఏదైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక చర్యలు, పరిశ్రమలు రాలేదు. ఒక పక్కన మనకి ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఒక అడ్వాంటేజ్ ఉంది ప్రాంతానికి. అంటే ఒక లార్జెస్ట్ సీ కారిడార్ ఉంది. సీ కారిడార్ ని సరిగా వాడుకోలేదు. అలానే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ని వాడుకోలేదు, హెచ్ఆర్డి వాడుకోలేదు. ఇవన్నీ కూడా వాడుకోకుండా
మన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇవాళ చాలా బాధ్యత ఉందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది. ఈ అప్పులు ఎలా తగ్గించాలి, రాష్ట్ర ఆదాయం ఎలా పెంచాలి, అలానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కూడా అలానే రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. అలానే ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు పోలవరాన్ని పూర్తి చేయాలి. ఖచ్చితంగా మనకి కేంద్ర సహకారం ఉంటుంది. ఇది కేంద్రం ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు. మనము మన విభజన హామీలో కేంద్రం ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు మనకి రాష్ట్ర హామీలో ఉంది. ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేస్తాము. అలానే రాజధాని శరవేగంగా ముందు తీసుకెళ్లే పనులు చేద్దాము. అలానే కారిడార్, సీ కారిడార్ ఏదైతే ఉన్నాయో మినీ హార్బర్స్ కట్టాల్సిన అవసరం ఉంది. అలానే మనకి చాలా, నేను మత్స్యకారులతో అయితే దినేష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి, బాధ్యత ఉంటుంది. కానీ మీ ప్రభుత్వం మీద, మీ కూటమి ప్రభుత్వం మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రాజధానికి సంబంధించి. అవన్నీ కూడాను అవి కొంత రీచ్ కాలేని పక్షంలోనే ప్రజలు కొంత అసంతృప్తి మీ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి. ఏంటి రీచ్ అవుతారా ఈసారి? ఖచ్చితంగా మీరన్నది అయితే కరెక్టేనండి. హై ఎక్స్పెక్టేషన్స్, నారా చంద్రబాబు గారు అలాగానే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి. కాకపోతే 2019 లో ఓడిపోవడానికి ఆ ఎక్స్పెక్టేషన్స్ కారణం కాదు. ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు రాష్ట్రం విడిపోయింది, ఆ క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎంతవరకు చేయగలరో, రాష్ట్ర సామర్థ్యం ఎంతవరకు పెంచగలరో చేశారు. కాకపోతే ఒక్క అవకాశం మీద 2019లో ప్రజలందరూ, అంటే అది తెలుగుదేశం గట్టి కూటమి తప్పిదం కాదు. ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. ఎక్కడైతే గతంలో 2014 నుంచి 19 దాకా ఏదైతే పనులు మొదలు పెట్టామో అవన్నీ కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తుంది కూటమి ప్రభుత్వము. అలానే ఏవైతే మనము రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ప్రాపర్ యూటిలైజ్ చేసేది. ప్రెసెంట్లీ మనం చూడండి, థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎఫిషియన్సీ దాదాపు 60% కి పడిపోయినాయండి. ఇంతకుముందు గతంలో 80-90% లో జరిగే ఏదైతే మన ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండిందో అది పడిపోయింది. ఇట్లాంటి అన్ని కూడా ప్రాపర్ యూటిలైజ్ చేసుకుని పవర్ కానివ్వండి, వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, అలానే మనకి ఉన్న ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్స్ కానీ ఇవన్నీ కూడా వాడుకొని రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. నారా చంద్రబాబు గారు అంటేనే డెవలప్మెంట్, ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ తో కూడిన అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందిస్తారు. ఈ ఎక్స్పెక్టేషన్ 100% గా మేము తెలుగుదేశం పార్టీ కూటమి ఈ ఎక్స్పెక్టేషన్ ని 100% గా నిలబెట్టుకుంటామో, దీన్ని ముందుకు సాగుతాం. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కి వెళ్లే లోపల మేము ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చామో, అలానే ఏదైతే ఎక్స్పెక్టేషన్ మా ముందు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి రేపు ఎలక్షన్ లోకి వెళ్తాం, 2029 ఎలక్షన్. ఓకే జనసేన రామకృష్ణ గారు గతంలో మనం చూసాం, అంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి మహిళా హోమ్ మినిస్టర్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు, అంటే మొదటిసారి ఆయన కేబినెట్ ఏర్పాటు చేసినప్పుడు, తర్వాత కేబినెట్ విస్తరణ చేసినప్పుడు 2 సార్లు కూడా మహిళకే హోంశాఖ కేటాయించారు. ఇప్పుడు కూడా మీ కూటమి ప్రభుత్వం కూడా మహిళకే కేటాయించినటువంటి పరిస్థితి. కానీ కేటాయించడం మహిళకు కేటాయిస్తున్నారు, కానీ అధికారాలన్నీ మాత్రం ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్నాయి, కేంద్రీకృతం అయిపోతున్నాయి. ఏ శాఖ అయినా సరే మంత్రులు కేవలం నామమాత్రంగానే ఉంటున్నారనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా, ఏమంటారు? గతంలో మనం చూసాం, మేకతోటి సుచరిత కావచ్చు, తానేటి వనిత కావచ్చు, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఇష్యూస్ వచ్చినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాత్రం మాట్లాడేవారు కాదు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డో లేదంటే ఇంకొకరో మాట్లాడిన సిచ్యువేషన్ మనం చూస్తాం. అసలు హోంమంత్రి పేరు కూడా తెలియనటువంటి సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. ఏమంటారు దాని మీద? అవును సార్, వాస్తవం అంటే అది ఒక్కటే కాదు సార్. వాస్తవంగా అంటే మీరు హోంమంత్రి ఒకటే నోట్ చేశారు, అంటే ఎక్కువ క్రేజ్ గా కనబడుతుంది కాబట్టి. ఆ ఒక్క మంత్రినే కాదు, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నది ఎవరు పెద్దగా నోటెడ్ కాదు, వైద్య ఆరోగ్య శాఖ పెద్దగా నోటెడ్ కాదు, ఎవరు కూడా పెద్దగా నోటెడ్ కాదండి మంత్రులు. ఒక ముఠా ప్రభుత్వం. అలాగే వాళ్ళు కొంతమంది గ్రూప్ మాత్రమే నోటెడ్, పేర్లు మాత్రమే, అది కూడా ఎవరు ఏ శాఖ నోటెడ్ కాదు. అలాగే నేను వాళ్ళని విమర్శించట్లేదు, వినండి. అయితే ఇప్పుడు కూటమిలో చాలా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారండి. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో చాలా బలంగా ప్రజాకాంక్ష కలిగి ఉండి ప్రజల గురించి పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్కనే. అలాగే జనసేనలో ఇంకా చాలా హుందాగా, చాలా కష్టపడి, అమితంగా కష్టపడి పనిచేసేటువంటి మా దుర్గేష్ గారికి, కందులు దుర్గేష్ గారికి సినిమాటోగ్రఫీ, టూరిజం, కల్చరల్ ఇచ్చారండి, సాంస్కృతిక శాఖ ఇచ్చారు. అంతకంటే ముఖ్యంగా గతంలో స్పీకర్ గా పనిచేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ ఇచ్చారండి. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ అనగానే నాదెండ్ల మనోహర్ గారు ఇమీడియట్ గా రికగ్నైజ్.
ఆయన వచ్చి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి దుర్గేష్ గారు అంటే ఆయన కూడా ఆయన మాట్లాడగలరు. అలాగే అనిత గారు అంటే అనిత గారు కూడా సారీ వంగలపూడి అనిత గారు కూడా ఆవిడ కూడా మాట్లాడతారు. అందువల్ల ఏంటంటే ఈసారి అటువంటి కంప్లైంట్ ఉండదండి. ఎందుకంటే కూటమిలో ఇప్పుడు ప్రభుత్వం ఒక పార్టీ లేదా ఒక వ్యక్తి మీద అనేటువంటిది లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పెద్దల యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే సెంటర్ నుంచి బీజేపీ సపోర్ట్ తీసుకునేటువంటి విధంగా అందరూ సంప్రదింపులు జరుగుతాయి. ఇట్స్ ఎ కోఆర్డినేషన్ గవర్నమెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ అలైడ్ పార్టీ పోటీ చేసే వరకే కాదు, గవర్నమెంట్ కూడా అలైడ్ గవర్నమెంట్ అండి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా పరస్పరం ఆధారపడి ఒకరికొకరు నిర్ణయాలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రజల గురించి ఆలోచించి చాలా సమన్వయంతో అనుసంధానించబడి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు. వాస్తవంగా నెంబర్ ఆఫ్ మొత్తం ఆల్ నేషనల్ ఛానల్స్ టు లోకల్ ఛానల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఆయన 100% మొత్తం 21 2 ఎంపీలు మొత్తం మొన్న వచ్చినటువంటి వేవ్ లో ఎవరి పాత్ర వాళ్ళు చాలా కీలకంగా పోషించారు. అలాగే ఈ రోజు రామకృష్ణ గారు ఇందాక శాస్త్రి గారు ప్రస్తావించినట్టు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు సాధించడం అనేది మీ మీద బాధ్యత ఉంది. మీరు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఇందాక నేను కూడా ప్రస్తావించాను. ఏంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది నూతన ప్రభుత్వం? అంటే ఒక శాఖ మంత్రి కిందగానో లేదంటే ఉప ముఖ్యమంత్రి కిందనో పవన్ ఎవరో చూడట్లేదు, పూర్తి బాధ్యత ఉంది. ఈ ప్రచారంలో కూడా అదే చెప్పారు. బాబు షూరిటీ అయితే పవన్ గ్యారంటీ ఇచ్చారు కదా మొత్తం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి. ఏ రకంగా ఉండబోతుంది పవన్ పాత్ర? అవును, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. కూడా ఇందాక చాలా మంచి విషయాలు ప్రస్తావించారు సారు. నిజంగా నాకు నిజంగా చాలా నచ్చాయి. ఏంటంటే ఎకానమీలో చాలా కీలకమైన అంశాలు ఆయన టచ్ చేశారు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దాని విషయం ముందు మీరు అడిగిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా దీనికి. పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారంటే వచ్చి రాగానే నేను ఇమీడియట్ గా మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టిస్తాను అన్నారు. మెగా డిఎస్సీ మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మాట ఆయన మాట పవన్ కళ్యాణ్ గారి మాట అన్నట్టుగా కూటమిలో అందరి మాట ఒక మాట కింద ఇవాళ మెగా డిఎస్సీ మీద సంతకం అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం మీద సంతకం అయింది. తర్వాత క్యాంటీన్ల మీద ప్రస్తావించాం. అన్న క్యాంటీన్లు, డొక్కా క్యాంటీన్లు అని నార్మల్ క్యాంటీన్ల మీద కూడా మామూలుగా సంతకం అయింది. పింఛను జూలైలోనే పెంపడం గురించి మాట్లాడడం, దాని మీద కూడా సంతకం అయింది. 5 సంతకాలు కూడా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇన్ టైంలో ఇస్తా ఉన్నట్టుగా సంతకాలు అయ్యాయి. ఆల్రెడీ ఇలా వచ్చి రాగానే మెగా డిఎస్సీ మీద సంతకం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఇచ్చారు. ఆల్రెడీ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాట పవన్ కళ్యాణ్ గారి మాట ఒక మాట కింద తీసుకుని ప్రభుత్వంలో ఒక మంత్రి ఇస్తే ఒకటి, ఒక నాయకుడు ఇస్తే ఒకటి, నేను ఇస్తే ఒకటి కాదు, ఎవరు ఇచ్చినా దాని ప్రభావం ఒక్కటే అనేటువంటి ఒక ఏకరీతిలో ఇవాళ ఎటువంటి ఇది లేకుండా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి ఇండికేషనే ప్రారంభంలో ఉన్నటువంటి 5 సంతకాలు. ఇది ఒక ఉదాహరణకు మీకు చెప్పానండి. మచ్చుతోనక స్టార్టింగ్ ఇంకా 4 రోజులు అయింది గవర్నమెంట్ ఏర్పడి 3 రోజులు శాఖలు ఇవ్వాలి కేటాయించారు. ఆల్రెడీ జరిగినటువంటి 5 సంతకాలు. ఇక రెండో విషయం, నిజంగా శాస్త్రి గారు ప్రస్తావించిన విషయాలు నాకు చాలా 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 ముఖ్యమైనటువంటి విషయాలు. నిజంగా లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పోలవరం. నాట్ ఓన్లీ పోలవరం అండి, పోలవరం అనేటువంటిది నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా పోలవరాన్ని కంప్లీట్ చేయడంలో ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే దానికి తోడు మా పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బలంగా తీసుకుని దాని మీద పనిచేయడం జరుగుద్ది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ కానీ లేకపోతే అడవులు, పర్యావరణం కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అంతేకాదండి, మా దుర్గేష్ గారికి ఇచ్చినటువంటి టూరిజం శాఖలో నెంబర్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్స్ మనకి చేయొచ్చు. ఎందుకంటే అందులో ఆధ్యాత్మిక టూరిజం గురించి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటది. ఇటు పిఠాపురం, అన్నవరం ఇలా ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఆధ్యాత్మిక టూరిజం డెవలప్ చేస్తారు, సినిమా టూరిజం డెవలప్ చేస్తారు. మనకు ఉండేటువంటి నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇన్కమ్ జనరేషన్స్. సార్ చెప్పినట్టుగా ఇన్కమ్ జనరేషన్స్ అనేటువంటివి ఒక డిబేట్ లో తేలేవు కాదు. ఇలా నెంబర్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్స్ అనేవి ఖచ్చితంగా నాట్ ఓన్లీ సార్ ఏమని చెప్పారంటే రెవెన్యూ కాదు కావాల్సింది, ఆదాయ సృష్టి కావాలని అన్నారు. నిజంగా ఆదాయ సృష్టి జరగకపోతే మేము ఏది కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేము. ఖచ్చితంగా హామీలన్నీ నెరవేర్చాలంటే సార్ చెప్పినట్టుగా మేము ఆదాయ సృష్టి జరిపి తీరుతాము. ఇలా నెంబర్ ఆఫ్ ఆలోచనలు. పవన్ కళ్యాణ్ గారికి వెర్సిటాలిటీ ఉండేటువంటి వ్యక్తులు చాలా మంది ఆయనతో
ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూజివ్ అయి పనిచేస్తున్నారండి. మీరు అన్నట్టుగా ఆయన ఒక డిప్యూటీ సీఎం గాను, ఒక శాఖకు మంత్రి గాను, లేకపోతే 5 శాఖలకి అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాగునీరు లేకపోతే తాగునీరు అన్నిటికీ కలిపి ఒక మంత్రిగాను చూడటం కాకుండా ఆయన మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అందువల్ల ఓకే. పోటీ చేసి ప్రతి చోట లెక్కించండి. అందువల్ల ఖచ్చితంగా ఇవాళ గవర్నమెంట్ ఏం చేసినా దాని మీద పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఏ హామీ ఇచ్చినా దాని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉంటది. అందరూ కలిపి ఒకటే నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆదాయ వనరులు సృష్టించడం జరుగుద్ది. ఆదాయాన్ని సృష్టించడం జరుగుతుందండి. మీరు అన్నట్టుగా మామూలుగా రెవెన్యూ ఇదని కాకుండా డెవలప్మెంట్ ఇన్కమ్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు వచ్చేలాగా. ఓకే, బీజేపీ రామకృష్ణ గారు గతంలో మీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా అన్యాయం చేశారని. రాష్ట్రం విడదీసి కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా సరిగ్గా నిధులు విడుదల చేయకుండా బీజేపీ కూడా అంతే అన్యాయం చేసిందనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ కూటమిని విశ్వసించారు, భారతీయ జనతా పార్టీని విశ్వసించారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు, ఎంపీలను గెలిపించారు. ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది? మీరు చెప్పినట్టు అవన్నీ ఆరోపణలే తప్పితే నిజాలు కాదు. దేనికంటే మీరు చూశారు గతంలో పోలవరంకి ఫండింగ్ ఇవ్వటం కానివ్వండి, తర్వాత ఏదైతే ఈ కోస్టల్ కారిడార్ ఉందో దీనికోసం 1,25,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దాని మీద ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా జలశక్తి మిషన్, ప్రతి ఇంటికి నీరు ఇచ్చేదానికి జలశక్తి మిషన్ కానివ్వండి, మీరు చూశారు అమరావతి చుట్టూత రింగ్ రోడ్డు విషయంలో కానివ్వండి, తర్వాత విజయవాడలో 2 ఫ్లైఓవర్లు వేయటంలో కానివ్వండి, 3 ఫ్లైఓవర్లు విజయవాడలో వేయటం కానివ్వండి, ఈ విధంగా ఎక్కడా కూడా అభివృద్ధిని విస్మరించలేదు. ప్రతి చోట కూడా ఎక్కడ ఏది ఫండింగ్ అడిగినా భారతీయ జనతా పార్టీ ఇస్తానే ఉంది. అది పూర్తిగా ఈ 5 ఏళ్లలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని వచ్చిన ప్రతి ఫండ్ని దారి మళ్లించారు తప్పితే ఎక్కడా కూడా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే జలశక్తి మిషన్ కింద డబ్బులు కడితే స్టేట్ నుంచి ఏదైతే కట్టాల్సిన డబ్బులు ఉన్నాయో అవి కట్టని పరిస్థితి. రైల్వే లైన్ మనం చూస్తే ఈ గుంటూరు నుంచి నడుకుడి శ్రీకాళహస్తి దాకా ఒక రైల్వే లైన్ వేస్తే దానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన ఏదైతే స్థలం ఉందో వాటిని కేటాయించకపోవటం అనేకం, ఒకటి కాదు. మీరు చూస్తే ప్రతిదీ పోలవరం మేము చేస్తా ఉంటాం, రివర్స్ ట్రెండింగ్ అంటాం, దాని తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది, ఆగిపోయింది, మనందరం కూడా చూసాం. ఏది చూసినా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిబద్ధతకి పెద్ద ఉదాహరణ మన ఎయిమ్స్. ఇక్కడ మంగళగిరిలో ఈ రోజున ఎయిమ్స్ చూస్తా ఉంటే దాదాపుగా 13 లక్షల పేషెంట్లు అవుట్ పేషెంట్ రికార్డ్ ఇది. 13 లక్షల మంది అవుట్ పేషెంట్లు ఇప్పుడు దాటిపోయారు. దాదాపు 15 కూడా మనం ఇంకో 2-3 నెలల్లో 15కి రీచ్ అయిపోతాం అన్నట్టుంది. మొన్న 14 లక్షలు కూడా అయిందని చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఈ రాష్ట్ర మీరు ప్రస్తావించాలి. రామకృష్ణ గారు ఇచ్చినవన్నీ చెప్తున్నారు, మరి ఇవ్వనవి ఏమి ఇవ్వలేదని క్వశ్చన్ ఉంది కదా. చాలా అంశాలు ఇవ్వని ఏమున్నాయి, దాదాపు యూనివర్సిటీలు ఇచ్చారు. అంటే 1 by 1 ఇస్తారు కానీ అన్ని ఒకే రోజు తీసుకొచ్చి ఇచ్చేసేటానికి కూడా అవుతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గతంలో 10 ఏళ్ళు చట్టానికి ఉంది, 10 ఏళ్ళు అన్ని అమలు చేస్తాం, 10 ఏళ్ల టైం ఉంది అని అన్నారు. 10 ఏళ్ల టైం కూడా అయిపోయింది సార్ రామకృష్ణ గారు. 10 ఏళ్ల టైం అయిపోయిందంటే అదే నేను చెప్తున్నా. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఏమడిగింది, వీటికి ఇవ్వడానికి డబ్బులు అడిగిందే తప్పితే మాకు ఈ అభివృద్ధి కోసం ఈ డబ్బులు కావాలి అని కానీ, లేదా ఇచ్చిన గ్రాంట్లని కనీసం సరిగ్గా యూజ్ చేసుకోవటం కానీ ఏది కూడా చేయలేకపోయింది కదా. మేము చెప్తోంది అదే కదా. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేశాం అనేది ఒక బుక్ రిలీజ్ చేశాం. మేము ఈ రాష్ట్రానికి ఏమేమి చేశాము అనేది ఒక పెద్ద బుక్ రిలీజ్ చేశాం. మేము ఇచ్చిన యూనివర్సిటీలు కానివ్వండి, అనేకం మీరు ఏదైతే విభజన హామీలు అంటా ఉన్నారో దానిలో దాదాపుగా 80-90% పూర్తి చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ ఈ రోజున ప్రజలు మమ్మల్ని నమ్మారు కదా. కూటమి అనగానే భారతీయ జనతా పార్టీ కనుక ఈ రాష్ట్రానికి నిజంగా ఏమీ చేసి ఉండకపోతే కూటమిలో మమ్మల్ని గెలిపించే పరిస్థితి లేదు కదా. ప్రజలు నమ్మారు. అక్కడ మోదీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మే ఓట్లేశారు. మా అభ్యర్థులు కూడా అత్యధిక రికార్డు మెజార్టీలతోనే గెలిచారు కదా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఉపయోగించుకోలేకపోయింది తప్పితే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉంది. ముందు మీరు చూస్తారు కూడా ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉండబోతోంది అనేది కూడా మీరు చూస్తారు. ఎందుకంటే
మీరు చూశారు ఇప్పుడు ఆ బందర్ పోర్ట్ నుంచి దాదాపుగా ఒక పెద్ద హైవే వేస్తా ఉన్నారు. ఈ విధంగా మౌలిక వసతుల్లో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వెనకడిగేలా, ఈ రాష్ట్రంలో హైవేస్ నిర్మాణంలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద పాత్రే పోషించింది. ఈ రాష్ట్రంలో ఏమన్నా రోడ్లు బాగున్నాయి అంటే అది కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లే తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసి రోడ్లే వేయలేదు అనుకోండి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లు మాత్రం తప్పితే ఏం వేరే ఏం లేవు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ కట్టుబడే ఉంది. అయితే ఉపయోగించుకోవటంలో తేడాలు అంతే. రైట్, ఓకే. శాస్త్రి గారు, జీవీఆర్ శాస్త్రి గారు, మీరు ఇందాక ప్రస్తావించినట్టు అభివృద్ధి విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ప్రస్తావించారు. పోలవరం ఎంత ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్రానికి అనేది మీరు వివరించారు. అలాగే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని చాలా మంది తెర మీద తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం చంద్రబాబు నాయుడుకి, ఖచ్చితంగా కూడా ప్రత్యేక హోదాను తీసుకోవాలని అంటున్నారు. కానీ చూస్తుంటే అంటే జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, రాష్ట్రానికి ఏమైతే ఇంకా ఎక్కువగా కావాలో వాటిని సాధించుకునే పనిలో ఉన్నారు. కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రస్తావించకుండా, టచ్ చేయకుండా పక్కకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి ప్రత్యేక హోదా విషయంలో? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు 13 జిల్లాల విలువ ఎంత? 13 జిల్లాల విలువ 500 లక్షల కోట్ల పైన. 13 జిల్లాల విలువ ఆర్థిక సృష్టిలో సీనియర్ ఎకనమిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల యొక్క విలువ 500 లక్షల కోట్ల పైనే. అలాంటి 500 లక్షల కోట్ల పైన విలువ ఉంటే స్పెషల్ స్టాటస్ అనేది మనకు అవసరం లేదు. నెంబర్ 1, అది స్పెషల్ స్టాటస్ అనేది మీనింగ్ లెస్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మీరు అడిగినా ఇవ్వరు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందో వాళ్ళకే తెలుసు. నాకు తెలుసు జయరాం రమేష్ అప్పుడు ఎందుకు పెట్టాడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎంతమంది మంత్రులు, 25 మంది మంత్రులు ఉన్నారో వీళ్ళకి పబ్లిక్ పాలసీ అండ్ ప్రిపరేషన్ అండ్ పబ్లిక్ పాలసీ అండ్ క్రియేషన్ అనే దాని మీద ఒక వారం రోజులు వాళ్ళకి ఒక వర్క్ షాప్ కనుక పెట్టితే చంద్రబాబు నాయుడు, వాళ్ళకి అసలు అర్థం అవుతుంది. పేర్లు పెట్టేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు అని పేర్లుగా కాదు, వీళ్ళకైతే బాగోదు. ఇది ఏంటంటే, ఇందాక మా బీజేపీ ఆయన ఏదైతే బందర్ పోర్ట్ అన్నాడు. బందర్ పోర్ట్ శుద్ధ వేస్ట్. బందర్ పోర్ట్ శుద్ధ వేస్ట్. ఎందుకంటే మనకున్న పోర్టులన్నిటిలోనూ మొత్తం ఈస్ట్ కోస్ట్ లైన్ లో ఉన్న పోర్టులన్నిటి మీద కూడా 15% బిజినెస్ అవ్వదు. 15% బిజినెస్ అవ్వదు. నేనేదో చెప్పట్లా. ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ అని ఐపీఏ అని ఉంటుంది, దాంట్లో చూసుకోండి మీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. విశాఖపట్నం ఇవన్నీ బిజినెస్లు అన్ని 15%, 20%, 30%. ఇంతకు మించి బిజినెస్ లేవు. పోర్ట్లు పెట్టుకోవడం కాదు. మీకు కావాల్సింది ఇంటిగ్రేటెడ్ వేర్ హౌసింగ్. మీరు గోడౌన్ స్టేట్ గా మార్చేయాలి. ఎందుకంటే మనం మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ మధ్యలో ఉన్నాం. మనం మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ లో మధ్యలో ఉన్నాం వల్ల మీరు పాలసీ మేకింగ్ అంటే అర్థం చెప్పే వాళ్ళని మంత్రులు టైం కేటాయించి ఈ వారం రోజులు వాళ్ళని వినాలి. మాలాంటి వాళ్ళని వింటే మీకు అర్థం అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ మధ్యలో ఆంధ్ర రాష్ట్రం 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. ఇచ్చాపురం టు శ్రీహరికోట మీరు కోస్ట్ లైన్ వేసుకుంటే విజయవాడ కరెక్ట్ గా మధ్యలోకి వస్తుంది. మీకు ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడి నుంచి కట్టాలి? ఇచ్చాపురం టు శ్రీహరికోట కట్టాలి. అది సముద్రం ఎలివేటెడ్, నాన్ ఎలివేటెడ్ సముద్రం మీద కట్టాలి. ఎందుకంటే బీచ్ డెవలప్మెంట్ బోర్డ్స్ డెవలప్ అవుతాయి. బీచ్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఈజ్ ది క్రూషియల్ ఎకానమీ, బ్లూ ఓషన్ ఎకానమీ ఫర్ ద నేషన్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్. బీచ్ డెవలప్మెంట్ బోర్డ్స్ అనేవి లేవు. గోవా ఎక్కడో డెవలప్ అయింది, వైజాగ్ అయింది, కాకినాడ, అది కాదు, అలా కాదు, అలా డెవలప్ అవ్వదు. మీకు బీచ్ డెవలప్మెంట్ బోర్డ్ అంటే కోస్ట్ లైన్. మీకు ఈవెన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో కూడా వాళ్ళు కట్టేశారు. మనం కట్టుకోలేకపోయాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చి పోయారు, కానీ 75 ఏళ్ళు అయింది, కానీ వాళ్ళు కట్టుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్నారు. ఇటలీలో కట్టుకున్నారు. వాళ్ళకి 27,000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ వాళ్ళు కట్టుకున్నారు. 70,000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ కేరళ వాళ్ళు కట్టుకున్నారు. మనకు గట్టిగా తింటారు 7,500 కిలోమీటర్ల కోస్ట్ లైన్, 2,200 కిలోమీటర్ల ఐలాండ్ కోస్ట్ లైన్, 5,400 కిలోమీటర్ల మెయిన్ లైన్ కోస్ట్ లైన్. ఆ కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ పుస్తకం రాసింది నేనే. నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ పుస్తకం రాసింది నేనే. నేను చెప్పేది ఏంటంటే, మీకు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఆ పోర్ట్లు ఎందుకు కడుతున్నాం మనం? అవసరం అది. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటింగ్ ది 13 డిస్ట్రిక్ట్ ని ఇంటిగ్రేట్ చేయాలి.
ఇంటిగ్రేట్ చేసి మీ ప్రతి డిస్ట్రిక్ట్ మీద ఒక అవగాహన పత్రం తీసుకురండి. రిసోర్స్ఫుల్ అన్ని దోచేశారు కదా, శాండ్ వాటర్ ఇది అది అది అన్ని దోచేయడమే. ఎంత ఆదాయం రాబడి మీద ఎందుకు వస్తారు? రాబడికి ఆదాయానికి తేడా చెప్పండి ముందు మంత్రులకి. రాబడి అంటే ఏంటి, ఆదాయం అంటే ఏంటి, రాబడి అంశం అంటే ఏంటి, ఆదాయ అంశం అంటే ఏంటి మంత్రులకి తెలియాలి. వాళ్ళకి తెలియదు, ముఖ్యమంత్రులకే తెలియదు. నేను ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా అడిగాను, నీకు చెప్పా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ అని. అది చెప్పలేదు. ఓకే, మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీకు ఇప్పటికైనా నేను మంచి మినిస్ట్రీ ఏర్పాటైంది, చంద్రబాబు నాయుడు విజన్ ఉంది, ఇలాంటి క్రియేషన్ చేసి ఆదాయ వనరులు క్రియేట్ చేసి ఇన్ని డబ్బు, ఎంత సుసంపన్నమైన రాష్ట్రం ఏదైనా ఉంది మన ఏషియా పసిఫిక్ లో అంటే అది ఆంధ్రప్రదేశ్. సుసంపన్నమైన రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్. 500 లక్షల కోట్లకి అది మీరు 175 మంది ఎమ్మెల్యేలు కదా, 500 లక్షల కోట్లకి దానికి మీరు మీరు 2 లక్షల కోట్ల రూపాయల రాబడి ఇస్తున్నారే, అది అవసరమా? రాబడి లేకుండా మీరు చేయలేరా? ఆదాయాన్ని క్రియేట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయనేది మీకు అదే చెప్తున్నాను. పీకాక్ కోన్ అసలు అది బయటికి తీసుకురారు, ఆ ఫిష్ ని బయటికి తీసుకురాలేరు మనకి. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర నెట్లు కూడా ఉండవు. అది తీసుకొచ్చి మీకు ఇంటిగ్రేటెడ్ గా కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోగలరు, మీరు పెట్టాలి కదా. ఇప్పటికి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్ళిపోయారు, ఒక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెట్టాలి రాష్ట్రం మొత్తం అంతటికి. మా రామకృష్ణ గారు బీజేపీ ఆయన ఉన్నాడు, ఆయన కూడా చెప్తున్నాను నాకు, మీరు కూడా అర్థం చేసుకోండి రామకృష్ణ గారు. కార్గో ఎయిర్పోర్ట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఎందుకంటే మీరు ఫార్ ఈస్ట్ కంట్రీస్ కి 2 గంటల తేడాలో ఉన్నారు. మీ ఆంధ్ర నుంచి బ్యాంకాక్ 2 గంటలే, మీ ఆంధ్ర నుంచి మలేషియా సింగపూర్ కి 2.5-3 గంటలు అంతే, అంతకుమించి తేడా ఉండదు. మనకి మీరు కరెక్ట్ పాయింట్ చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి 100 కిలోమీటర్లో మలేషియా ఇండోనేషియా వచ్చేస్తాయి. అందుకే కదా మన ఎస్సీజెడ్ చాలా పవర్ఫుల్ ఎస్సీజెడ్, అక్కడ 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం మోడీ గారి గవర్నమెంట్ లో. నికోబార్ డెవలప్ చేస్తున్నాం మేము, చాలా భయంకరంగా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు అర్థం చేసుకోవాల్సిందంటే, ఇవన్నీ మీరు చూస్తే ఇచ్చాపురం టు శ్రీహరికోట మీరు ఎక్స్ప్రెస్ హైవే కట్టుకోవడం, ఆ ఎక్స్ప్రెస్ హైవే కట్టడం ద్వారా బీచ్ డెవలప్మెంట్ బోర్డ్స్ ని డెవలప్ చేయడం, ఆ బీచ్ డెవలప్మెంట్ బోర్డ్స్ డెవలప్ అయితే మీకు కావాల్సింది మత్స్య సంపద అంతా బయటకు వస్తుంది. అది 20 లక్షల కోట్ల రూపాయల పైన ఉంది అది మత్స్య సంపద. బే ఆఫ్ బెంగాల్లో సాల్టెడ్ ఫిష్ అనేది దొరుకుతుంది, వాళ్ళకే దొరుకుతుంది, ఇంకెవరికి దొరకదు. ఎందుకంటే మీరు ఈ డిబేట్ పెట్టినప్పుడు ఎందుకంటే కొత్తగా ఫార్మేట్, ఇప్పుడు నేను చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే, ఈ కొత్తగా వచ్చిన మినిస్టర్లందరికీ తెలియవలసింది ఏంటంటే, మన మంత్రిత్వ శాఖ మీద ఒక పాలసీలు ఏ రకంగా ఉంటాయి, అసలు మన ఆంధ్ర రాష్ట్రం గతివిధాలు ఏంటి, అది ఏ రకంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, ఇవన్నిటి మీద వాళ్ళకి అవగాహన నేర్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద ఉంది. రైట్ దినేష్ రెడ్డి గారు ఏమంటారు? కంప్లీట్ గా అండి, శాస్త్రి గారు చెప్పిన దాంట్లో 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన చెప్పేది ఏంటంటే, మనకి ఏవైతే క్యాపిటల్ జనరేషన్ కి మనకి సోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి, వాటికి అవసరమైన ట్రైనింగ్ అన్ని కూడా వర్క్ షాప్ రూపంలో. ఇప్పుడు శాస్త్రి గారికి ఇవాళ ఆయనకి ఈ సీ కోర్స్ గురించి కానీ ఇవన్నిటి మీద చాలా హెవీ నాలెడ్జ్ ఉంది. అలాంటి అనుభవంతో ఖచ్చితంగా వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి. స్టేట్ ఎలా డెవలప్ చేయాలి, ఎలా క్యాపిటల్ జనరేట్ చేయాలి, అలానే ఎలా మన రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోవాలనేది 100% వర్క్ షాప్స్ కండక్ట్ చేసి అందరికీ అవగాహన కల్పించాలి. ఖచ్చితంగా అది చేస్తారు. గతంలో కూడా నారా చంద్రబాబు గారు చేసేవాళ్ళు, వర్క్ షాప్స్ కండక్ట్ చేసేవాళ్ళు, చాలా మందితో ఈ ట్రైనింగ్. స్పెషల్ గా ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండే వాళ్ళ కోసము స్పెషల్ ట్రైనింగ్ పెట్టేవాళ్ళు, పెట్టి ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేవాళ్ళు, మినిస్టర్స్ కి అవగాహన కల్పించేవాళ్ళు, వాళ్ళ కోసం స్పెషల్ వర్క్ షాప్స్ పెట్టేవాళ్ళు. ఇవి మళ్ళీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉందంటే, అప్పులో ఊబిలో కూడుకుపోయింది ఆంధ్ర రాష్ట్రము. దాన్ని ఎలా మనం బయట వేయాలి, రాష్ట్రానికి సంపద ఎలా సృష్టించాలి, ఎలాంటి రిసోర్సెస్ వాడుకుంటే మనకి ఈ సంపద పెరుగుతుంది, మనకి ఇంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది, కోస్ట్ లైన్ ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. అలానే మనకి ఇంకొకటి అండి, నేను ఇందాక మాట్లాడుతూ మధ్యలో ఆపేశాను. సార్ చెప్పినట్టు, శాస్త్రి గారు చెప్పినట్టు, మనం మత్స్యకార సంపదని యాక్చువల్లీ పక్క రాష్ట్రాలు దోచుకుని పోతున్నారు. పెద్ద పడవలు వేసుకుని వచ్చి ఈ ఏదైతే చిన్న పడవలు ఉంటాయో ఆ చిన్న పడవలు పట్టుకున్న ఈ సంపద అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా సార్లు గతంలో 2019 నుంచి
24 దాకా కూడా ఎన్నో మత్స్యకారులు ఈ బోర్డు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాని గురించి కూడా పట్టించుకోలేదు. వాళ్ళు వేటకి వెళ్తారు, వేటకి వెళ్ళి ఎంతో కష్టపడి వాళ్ళు సంపద తీసుకొస్తే ఆ సంపదని దోచుకుని వెళ్తే దాని మీద యాక్షన్ లేదు, సీ పాట్రోలింగ్ లేదు. అలానే మనకి ఇవాళ మన సహజ సంపద మనకి అంటే అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా హెవీగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఏవైతే డెవలప్మెంట్ హబ్స్ ఉంటాయో అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి. అలానే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసుకోవాలి, సీ కారిడార్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకొని క్యాపిటల్ జనరేషన్ మీద 100% కాన్సన్ట్రేట్ చేయాలి. అది కాన్సన్ట్రేట్ చేస్తారు కూడా నారా చంద్రబాబు గారు. అలాగే దినేష్ రెడ్డి గారు, మళ్ళీ మనం మన సబ్జెక్ట్ లోకి వచ్చేస్తే ఏంటి ఆర్థిక శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. పయ్యావుల కేశవ్ గారికి ఇచ్చారు. కొంత షాకింగ్ గానే అనిపించింది. ఎందుకంటే గతంలోనే ఈ శాఖ నిర్వహించిన ఆనం రామనారాయణ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఈ శాఖను ఆయన నిర్వహించారు. అనుభవం కూడా ఉంది. ఆయన ఏమో కేవలం దేవాదాయ శాఖ పరిమితం చేశారు. ఏం జరిగింది అనుకోవాలి? పయ్యావుల కేశవ్ గారికి ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? ఆ ట్రస్ట్ ఏంటి అంత ట్రస్ట్? పర్రావల్ కేశవ్ గారు చాలా సీనియర్ లీడరే అండి. ఆయనకు కూడా అన్ని శాఖల మీద ఆయన కూడా పట్టుంది. చాలా ప్రజా సమస్యల మీద ఉన్నారు. రామనారాయణ రెడ్డి గారికి ఆర్థిక శాఖ వస్తుందని నేను కూడా గెస్ చేశాను. ఎందుకంటే ఆయన గతంలో వ్యవసాయ శాఖ అలానే ఈ ఫైనాన్స్ మినిస్టర్ గా చేస్తున్నారు. డెఫినెట్ గా ఆయనకు అనుభవం ఉంది. ఆయన కూడా రైట్ పర్సన్ ఈ పోర్ట్ఫోలియోకి. బట్ ఈ డెసిషన్స్ అన్ని ఒక దాని మీద చేయలేదండి. ఇదంతా కూడా హ్యూజ్ డిస్కషన్ జరిగింది. డిఫరెంట్ కేటగిరీస్ మనం ఒక్కొక్కరికి ఇవ్వాల్సి వచ్చింది. 100% డెఫినెట్ గా ఈ బాధ్యతను అయితే నెరవేర్చగలరు పర్యావరణ కేశవ్ గారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా చేశారండి గతంలో. అవును, చేశారు. ఆయన పట్టుంది, ప్రభుత్వ వ్యవహారాల మీద పట్టుంది, ఆర్థిక వ్యవహారాల మీద. అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంటే దాంట్లో స్కామ్స్ కూడా బయట పెట్టడం జరిగింది. కూడా మన ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన స్కామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆయన అనుభవంలో ఖచ్చితంగా ఆయనకి ఏదైతే పోర్ట్ఫోలియో అప్పచెప్పారో రైట్ తీసుకోవాలండి. ఇప్పుడు కూడా సేమ్ పోర్ట్ఫోలియోని ఒకటే చేస్తే దాంట్లో మన కొత్తదనం రాదు. డెఫినెట్ గా అందరినీ డిఫరెంట్ ట్రైఅవుట్స్ చేయాలి, డిఫరెంట్ కాంపిటీషన్స్ చేయాలి. 100% మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఎవరైతే ఈ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. కొంతమందికి కొత్త పోర్ట్ఫోలియోస్ వచ్చాయి. డెఫినెట్ గా కొత్తదాన్ని బయటికి తీసుకుందాం. కొత్తగా క్యాపిటల్ జనరేషన్ మీద అలానే స్టేట్ రిసోర్స్ యూటిలైజేషన్ మీద డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రైట్. జనసేన రామకృష్ణ గారు, ఏంటి మీ పార్టీ అధినేత ఆయన నేపథ్యం అంతా కూడా సినీ నేపథ్యం అందరికీ తెలిసిందే. కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి శాఖలు తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, త్రాగునీరు, అడవులు, ఇలాంటి కీలకమైనటువంటి శాఖలు తీసుకున్నారు. ఇంకా ఆయన సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు ఈ క్వశ్చన్ అనేది చాలా విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. క్లారిటీ ఇస్తారా దానికి సంబంధించి? సార్ లాస్ట్ మొత్తం ఈ శాఖలన్నీ తీసుకున్నారు. సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా ఇంకా పవన్ కళ్యాణ్ గారు? ఏంటండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రామకృష్ణ గారు. సినిమాలకి మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసినట్టయినా? ఎందుకంటే ఆయన ఆల్రెడీ మంత్రి అయ్యారు. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి శాఖలు తీసుకున్నారు కదా. దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అనమాట బయట సోషల్ మీడియాలో ఎక్కువగా. సార్ ఓకే అండి. అంటే విషయం ఏంటంటే ముందు మీరు అడిగిన కోసం చెప్పిస్తాను ఆన్సర్. ఫుల్ స్టాప్ అనేటువంటిది ఫస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ లెజిస్లేటివ్ మెంబర్, శాసనసభ్యులండి ఫస్ట్. కాబట్టి పైగా ఆయన ఒక పార్టీ నాయకుడు. అట్ ది సేమ్ టైం ఆయన ఇచ్చినప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో మీద కంబైన్డ్ మేనిఫెస్టో అని పెట్టాం. కాబట్టి ఏదో ఒక శాఖ ఇవన్నీ అంటే సూచనలు సలహాలు అనేటువంటివి మొత్తం అందరి సభ్యుల దగ్గర నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అలాగే సంప్రదింపులు కూడా 3 పార్టీల మధ్య ఉంటాయి, 3 నాయకుల మధ్య ఉంటాయి. ఖచ్చితంగా అందరూ బ్యాలెన్స్ తోనే ఇంటిగ్రేటెడ్ గా, శాస్త్రి గారు చెప్పినట్టుగా ఇంటిగ్రేటెడ్ గా ప్రజా అభివృద్ధిని కాంక్షతోనే ఇదివరకు లాగా ప్రభుత్వ నిరంకుశం లేకుండా అందరూ డెమోక్రటిక్ మేనర్ లోనే నిర్ణయాలు తీసుకోబడతాయండి. ఆ డెమోక్రటిక్ మేనర్ లో నిర్ణయాలు తీసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి దగ్గర ఏ ఇన్పుట్స్ ఉంటే ఆ ఇన్పుట్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ కి రీచ్ అవుతాయి. ఏది మంచి డెసిషన్ అయితే దాన్ని ఎటువంటి అర్థమ భేదం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకో ఏంటంటే సార్ నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను సార్, నాది కూడా ఎకనామిక్సే. సార్ ఎకనామిస్ట్ కాబట్టి ఆయన విషయాలు నాకు కొంచెం అర్థమయ్యాయి. ఆయన చెప్పినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా కొన్ని లాంగ్ రన్ ఉన్నాయి, కొన్ని మిడ్ ఉన్నాయి, కొన్ని ఇమీడియట్ గా చేయగలిగే ఉన్నాయి. అందుకే
అలాగే మత్స్యకారులకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చామండి. ఏమనంటే ఎక్కడైతే మనకి ఏ ఫిష్ పడుతుందో, ఎక్కడైతే బోట్లో ఎక్కడైతే మనకి ఉపద్రవాలు ఉన్నాయో అవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ముందే సమాచారం ఇవ్వడం కానీ, అలాగే ఆధునిక టెక్నాలజీతో బోట్లు సమకూర్చడం కానీ ఇవన్నీ కూడా మత్స్యకారులకు సంబంధించిన ప్రత్యేకమైన హామీలండి. కాబట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబడతాయి సార్ చెప్పినట్టుగా. అలాగే మనకు ఉండేటువంటి ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, అలాగే ఈస్టర్న్ కోస్ట్, మనకు ఉండేటువంటి తూర్పు తీర ప్రాంతం కూడా నిజంగా చాలా ఎక్కువ. అది 972 కిలోమీటర్ల వరకు ఉంది సార్ చెప్పినట్టుగానే సెంటర్ లో. దీని అన్నిటికీ సంబంధించి ఆల్రెడీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గత ప్రభుత్వంలో కుంటుపడింది. దాన్ని మళ్ళీ వెలుగు తీసి దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. అందులో సార్ లాంటి ఇలాంటి ప్రొఫెసర్ గారు ఇచ్చినటువంటి సలహాలు అన్నింటినీ కూడా మొత్తం అన్ని కూడా అనుభవజ్ఞులు, ప్రజాకాంక్ష పరులు, అలాగే పబ్లిక్ తో క్లోజ్ గా ఉండేటువంటి మీలాంటి జర్నలిస్టులు, ఇలా ఎంతో మంది యొక్క సమూహారంతో డెమోక్రటిక్ మేనర్ లో నిర్ణయాలు అనేటువంటివి తీసుకునే ముందు అన్ని కూడా తగినటువంటి చర్యలు తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీలోని కూడా నాది హామీ, నేను ఖచ్చితంగా చేయిస్తాను అని ప్రతి మీటింగ్ లోని కూడా, వారాహి మీటింగ్ లో కానీ, కూటమి మీటింగ్ లో కానీ ఖచ్చితంగా చెప్పారు. అలాగే మేనిఫెస్టో పెట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది మీకు, అందులో అనుమానం లేదు. నెక్కిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మాట మీకు బాగా గుర్తుంటుంది. మాకు డెఫినెట్ గా జనసేన ప్రభుత్వం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి లా అండ్ ఆర్డర్, అలాగే సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి శాఖలు ఎవరికి ఇచ్చినప్పుడు కూడా కామన్ సిటిజన్ కూడా మొత్తం డెవలప్మెంట్ మీద చూసేటువంటి అవకాశం మన గవర్నమెంట్, మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఇవాళ పంచాయతీరాజ్ శాఖలోని 23 అంశాలను కూడా ఆయన పరిగణలో తీసుకుంటాడు. అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు కూడా పరిగణలో తీసుకుంటారు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఓవరాల్ బాడీ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఒక కన్ను ఎప్పుడు ఉంటుందండి. అలాగే బీజేపీతో ఉంటుంది, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే అంటున్నాను, ప్రభుత్వం ఈసారి ప్రభుత్వంలో మీరు చూడరు. ప్రభుత్వంలో ఉండేటువంటి అందరూ కూడా చాలా క్రియాశీలకంగా ఖచ్చితంగా ఇలాగా ఏదో మీరు అన్నట్టుగా నామినేట్ డిజ్యూరు లేదా డిమో అన్నట్టుగా కాకుండా ఎవరికైతే ఇది ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా క్రియాశీలకంగా ఉంటారు. ఎవరైతే సలహాలు ఇచ్చారో వాళ్ళ సలహాలు అన్ని కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజాకాంక్ష పరులు అందరూ కూడా అందులో పాటుగానే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మోడీ గారు, ఇలా ఎంతో మంది ఉండగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బలంగా బల్ల గుర్తు చెప్పారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు జరగకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టి పెడతారు, అందులో అనుమానం లేదండి. ఇటువంటి క్వశ్చన్ ఏమాత్రం లేదు. ఓకే బీజేపీ రామకృష్ణ గారు గతంలో అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, అప్పుడు మంత్రిత్వ శాఖలు మనం చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ మీరు మొదట కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అప్పుడు ఇక్కడ కేబినెట్ లో కేటాయించారు, అక్కడ ఏవియేషన్ కేటాయించారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది కదా, ఏంటి మళ్ళీ అవే ఇవ్వాలనుకున్నారా శాఖలో? ఏం జరిగింది గ్రౌండ్ వెనకాల? వెనకేం జరిగింది అనేది మనకి తెలియదండి. అంటే సమిష్టి నిర్ణయమే. చంద్రబాబు గారు కొంత ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి కేంద్రంలో ఏదైనా ఒక మంచి శాఖ ఏదైనా వస్తుందా తెలుగుదేశం పార్టీకి, లేదంటే రాష్ట్రానికి, అంటే మీరు కేటాయించేటటువంటి మీ లీడర్లకు కానీ ఎవరికైనా సరే ఒక మంచి శాఖ ఏదైనా వస్తుందా అని అనుకున్నారు. కానీ సేమ్ వచ్చేసరికి కొంత డిసప్పాయింట్మెంట్ కూడా కనిపించింది పబ్లిక్ లో. అంటే పబ్లిక్ లో నాకు తెలియదు కానీ డిసప్పాయింట్మెంట్ నేను ఏమనుకోవట్లేదు. ఎందుకంటే ఏవియేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏవియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఏదంటే ఇందాక శాస్త్రి గారు కూడా ఒక మాట చెప్పారు, కార్గో ఏవియేషన్ కావాలనేది, కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి కావాలని. ఇటువంటి అన్ని కూడా డెవలప్ అవడానికి ఏవియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్దే. కాబట్టి అది కేటాయించడం ఈ రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగం. ఇంకోటి గ్రామీణాభివృద్ధి శాఖను మరియు కమ్యూనికేషన్స్ కూడా చాలా పెద్ద శాఖే. సహాయ మంత్రిగా పెంసాని చంద్రశేఖర్ గారికి ఏదైతే కేటాయించారో అది కూడా ఈ రోజున మన రాష్ట్ర అభివృద్ధికి అది కూడా చాలా పెద్దపీట వేస్తుందనే దానిలో ఏమి సందేహం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ ముఖ్యమైన శాఖల్లోనే ఆరోగ్య శాఖ కూడా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ 5 లోనే ఉంటది అది కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమి దీని విషయంలో అసంతృప్తిగా ఏం లేదు. ఇవన్నీ కూడా సమిష్టి నిర్ణయాలే. మీకు తెలుసు, మా పైనుంచి కూడా అమిత్ షా గారు కూడా వచ్చెళ్లారు, వారందరూ కూడా మాట్లాడుకునే చేసి ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించి దీనిలో ఎటువంటి అసంతృప్తి లేదు. ఇంకోటి, శాఖలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి మొత్తానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది.
దానికి దీనికి అనేం లేదు. గడ్కరీ గారు ఉన్నారు, ఆయన బ్రహ్మాండంగా సహాయం చేస్తారు ఈ రాష్ట్రంలో. గతంలో జగన్ గారికే చెప్పారు ఇంకేం రోడ్లు కావాలి నీకని. ఇక చంద్రబాబు నాయుడు గారికి అయితే అందులో ఇక చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయంలో మనందరికీ తెలుసు, ఆయన రాగానే ఫస్ట్ చేసే పనే ఈ మౌలిక వసతుల మీద కేంద్రీకరిస్తాడు ఆయన దృష్టి. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది, కేంద్రం దీనికి పూర్తిగా సహకరిస్తుంది. పూర్తిగా ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అక్కడ ఇక్కడ ఉంది. మేము ఏ విధంగా అయితే మేము అంటా ఉంటామో డబుల్ ఇంజన్ సర్కార్ అని, యూపీలో ఏ విధంగా అయితే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కారే ఉంది. తాల్మేల్ కూడా మీరు చూశారు మొన్న ప్రమాణ స్వీకారం రోజు వారి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా. కాబట్టి ఇది చాలా ఏదైతే ప్రజలు కూటమి మీద ఒక భరోసాతో కూటమి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని వాళ్ళు అనుకొని మా అందరికీ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో, ఏదో 5,000 2,000తో మెజార్టీలతో కాకుండా ఎక్కడ బుట్టుకున్న 40,000 50,000 మెజార్టీలతో, అంటే ప్రజలు గత గవర్నమెంట్ మీద ఎంత అసహనం వ్యక్తం చేశారు. అసలు అభివృద్ధి కేవలం అంటే నా ఉద్దేశంలో కేవలం సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తే జనం ఓట్లేస్తారు అని ఎవరైనా గవర్నమెంట్ గనక భావిస్తే వాళ్ళకి ఇది పెద్ద చెప్పపెట్టు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రామకృష్ణ గారు కావాలి. అయిపోయి గత ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు తీర్పిచ్చేశారు. ఇప్పుడు మీ కూటమి మీద బాధ్యత ఉంది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఒక పెద్ద విమర్శ ఉంది, రాష్ట్రం కంటే కూడా అంటే రాజకీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని. ఇక మీదటైనా మీతో పాటు విపక్షం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరంతా కూడా కలవాలి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అవ్వాలి, రాష్ట్ర ప్రయోజనాలే మీ ఎజెండా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి పాల్గొనేందుకు ధన్యవాదాలు. అలాగే రామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి పాల్గొనేందుకు ధన్యవాదాలు. దినేష్ రెడ్డి గారు, జీవీఆర్ శాస్త్రి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే క్యాబినెట్ అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కేటాయించినటువంటి పరిస్థితి. దీంట్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు మార్క్ అయితే కనిపిస్తుంది. అయితే ఎవరు మంత్రులుగా అయినా ఏ శాఖలు కేటాయించినా కూడా రాష్ట్రానికి సంబంధించి పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రయోజనాలను ముందు దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వాటి డిబేట్. నమస్తే.